హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కడప కుర్రాన్ని. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. ఈ పొద్దు వచ్చేసి మనం గుర్రంకొండ కోటకైతే వచ్చాము. మనము ఫ్రెండ్స్తో వచ్చాను. గుర్రంకొండ కోట వచ్చేసి మన అన్నమయ్య జిల్లా రాయచూటి మదనపల్లి మధ్యలో ఉన్నది గుర్రంకొండ అనేది. మన గుర్రంకొండకి ఆర్టీసీ బస్సులు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. చూడడానికి అయితే మనము పొద్దున్నే 9 నుంచి ఈవినింగ్ 5 వరకే ఉంటుంది టైమింగు కోట ఓపెనింగు. అంతకుమించి అయితే ఓపెన్లో ఉండదు. ఖచ్చితంగా ఎవరన్నా రావాలనుకుంటే విజిట్ చేయండి. సండే అట్లేం లేదు, పొద్దున్నే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఇది వచ్చేసి రంగిణి మహల్. అప్పుడు రాజుగారి వైఫ్, అంటే దీని పేరు వచ్చేసి రంగిణి మహల్. చూడండి, చూపిస్తాను. మొత్తము 3 ఫ్లోర్లు ఉంటుంది రంగిణి మహల్. మొత్తం చూపిస్తాను మీకు వీడియోలో, చూడండి. అయితే చాలా పురాతనమైనది, చాలా బాగుంటుంది చూడ్డానికైతే. చాలా పెద్దది. ఇప్పుడు మనకు తిరుపతి దగ్గర ఉండే కోట మాదిరి సేమ్ చంద్రగిరి కోట లాగానే ఉంటుంది. అదే డిజైన్తోనే ఇక్కడ కట్టారు. అయితే ఇక్కడైతే పిల్లర్లు అలా ఏం లేవు, కొయ్యలే అక్కడ మీకు కనపడేటన్ని పిల్లర్లు అనేది కొయ్యతోనే ఉన్నాయి. చాలా బాగుంటుంది. పైకి ఎక్కుతున్నాను, చూపిస్తాను మీకు మొత్తము. చూపిస్తాను మీకు చూడండి. అయితే అన్నీ లాక్ చేశారు. తుప్పు పట్టిపోయినాయి బీంకాయలు కూడా, చూడడానికి అంత ఘోరంగా ఉన్నాయి. మెయింటెనెన్స్ అయితే పర్వాలేదు, బాగానే చేస్తాండ్రు, పర్వాలే. మన ఛానల్లో వచ్చేసి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఎవరైనా ఆర్సీల్స్, గండికోట, అరుణాచలం వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ చూడండి. అప్పుడంతా చాలా రాతి కట్టుడు చాలా బాగుంది. చూడ్డానికైతే కొంచెం వాహనాలకి ఇది అయిపోయింది, బాగానే ఉంటుంది చూడ్డానికి. పోవచ్చు వీక్లీలో. చూడండి, ఫ్రంట్ సైడ్ నుంచి మొత్తం చూపిస్తాను మీకు వ్యూ. కొంచెం పోయి మొత్తం ఒక్కసారిగా చూపిస్తాను, చూడండి. బాగుంటుంది చూడడానికి. ఇక్కడైతే గుర్రంకొండ చరిత్ర అంతా ఉండదు. ఇది ఏ భాష అనేది మనకు అర్థం కాదు, ఏ లాంగ్వేజ్ అనేది. చూడండి. ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంది. ఇది ఫ్రంట్ సైడ్, రంగిణి మహల్ ముందర ఫ్రంట్ సైడ్ చూడండి, చాలా బాగుండదు. అంటే ఇంకా రంగిణి మహల్కి ఆపోజిట్ ఆ సైడ్ వచ్చేసి ఇంకో షేప్లో ఉంటుంది. అక్కడ వచ్చి ఇంకా బాగుంటుంది. అక్కడ మీకు చూపిస్తాను. పోతున్నాం అక్కడికి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎట్లుందో చూడడానికి. పాత కట్టడము గుర్రంకొండ కోట అంటే. కింద రాణివారు ఉండేవాళ్ళు, అంటే పైన రాజువారు ఉండేవాళ్ళు. రంగిణి మహల్ ఇది అంతా రంగిణి మహల్. ఆ సైడు రంగిణి మహల్, ఈ సైడు రంగిణి మహలే. రాజువారు ఎప్పుడన్నా వస్తే ఈ సైడ్ నుంచి అనేది బ్యాక్ సైడ్ నుంచి వస్తారు. ఇంతకుముందు మీకు రంగిణి మహల్ అని చూపించింది వచ్చి ఫ్రంట్ సైడ్,
కానీ ఇది రంగినీ మహల్, ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి రాజువారు వచ్చా ఉంటారంట, పోతూ ఉంటారంట పూర్వంలో. చూడండి, కోసం పైకి వెళ్ళి చూపిస్తాను. ఏమన్నా రూముల్లోకి వెళ్ళడానికి వీలుంటే రూముల్లోకి వెళ్తాను చూపించేదానికి. రూమ్లోకి వెళ్ళి చూపిస్తాను. చూడండి అట్లే. డోర్లు వేలే కంపలు పెట్టినారు. చూపిస్తాను చూడండి. లోపలైతే చాలా క్లీన్గా పెట్టారు. ఇంకొంచెం ముందుకు పోయి ఇంకో డోర్లో నుంచి చూపిస్తాను. క్లీన్గా ఉంది లోపలైతే చూడండి, చాలా బాగుంది. బాగా మెయింటైన్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు అయితే. సాల్ అంత మటుకన్నా మన పురాతనమైనటి ఇంత మటు క్లీన్గా పెడతారు అంటే. పావురాలు అయితే చాలా పైకలు అయితే చాలా బాగున్నాయి పైన. చూడండి, చూడండి రాజువారు వచ్చి ఇంత మెటికలు ఉన్నారు. దగ్గర దగ్గర 20 feet ఉంటుంది అలర్ట్. ఈ స్టెప్స్ చాలా బాగున్నది. మనకి ఇక్కడ ఇంకేదన్నా చూపించాలంటే వంటగది. పూర్వంలో వచ్చేసి వంట ఇక్కడే చేస్తూ ఉన్నారు రాజులకి, రాణులకి, భటులకి, అందరికీ. ఇదే వంటగది చూడండి. మనం గుర్రంకొండలో ఖచ్చితంగా వచ్చిన తర్వాత మనం కొంచెం ముందుకు పోతే రైట్ సైడ్ శివాలయం అనేది పూర్వము. ఆ శివాలయం అనేది మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగా కట్టారు శివాలయం అయితే, చాలా బాగుంటుంది. సమాధులు వచ్చేసి ఇక్కడే ఉన్నాయి దారిలోనే. సమాధులకు సంబంధించింది చిన్న కోట వచ్చేసి ఊరు బయట ఉంది. ఇక్కడ నుంచి 6 kilometers అంట. చూడండి, వెళ్తున్నాము అక్కడికే. పైకి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాటర్ అనేది క్యారీ చేయండి. హాయ్ చెప్తున్నారు చూడండి మా ఫ్రెండ్స్ అంతా. అంటే నాకన్నా పెద్దవాళ్ళు అన్నవాళ్ళు అవుతారు. నాకు క్లీన్గా ఉండే స్టెప్స్. ఇంకొంచెం పైకి పోతే చాలా ఘోరంగా కూడా ఉంటాయి స్టెప్స్. చూడండి అట్లే. మెసేజ్ పెట్టి రెడ్డి కుమార్కి దూరంగా ఉన్నాము. ఫోన్ నెంబర్ పెట్టాము. చూస్తుంటే కరిగిపోతాయి కదా. నేను ఇప్పుడు ఈ గసక చేయలేను. నేను అంటానే వచ్చిన గురం కొండ కిందకి రవి అంటే కూడా చెప్పిన అట్లా పోతే పోయకుండా చూద్దాం అంటే లేదు. ఇంట్లో ప్రసాద్ మీ వాళ్ళని మీరు ఎగరగొట్టినావా. మనం శివాలయం సమీపం దగ్గరికి వచ్చాము.
కొంచెం క్రాస్ అయితే శివాలయం. చూడండి ఇక్కడ శివాలయం. ఏందా ఇక్కడైతే సీసీ కెమెరాలు ఇవి కూడా పెట్టారు. కొండకు అంటే గుర్రంకొండ కోట వచ్చేసి 100%లో 40% ఎక్కిన తర్వాత వస్తుంది మనకు శివాలయము. కానీ ఇక్కడ పూజలు అయితే జరిగేటిగా లేవు. ఇక్కడ నుంచి కోట చూపిస్తున్నా చూడండి. ఇక్కడ శివాలయం చూపిస్తాను ఎట్లుంటుంది గుడి అనేది చూడండి. ఇదే శివాలయము. అయితే ఇక్కడ వాకిలు వేసేసినారు చూడండి. మండపం అయితే బాగుంది శివాలయం దగ్గర. సీసీ కెమెరా పెట్టినారు. ఇక్కడ గుడి దగ్గర కూడా ఏమన్నా తవ్వకాలు చేస్తారనేసి. ఇక్కడ తవ్వకాలు అయితే చాలా చేస్తాండ్రు. మెయింటెనెన్స్ గురించి ఏమంటావు పోనన్నా? గజస్తంభం అని మనం పైకి వెళ్తున్నాం కోటపైకి. చూడండి దారి ఎలా ఉందో. కోటపైకి ఇంకా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కోటపైకి. ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 గుర్రంకొండ పార్ట్ 2లో కలుసుకుందాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే బాయ్ వాచింగ్ మై ఛానల్. नवाब